ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.5లో 5th ప్రాబ్లం చూద్దాం. అదేంటి అంటే ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy దెన్ ప్రూవ్ దట్ 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని ఇచ్చారు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం, జాగ్రత్తగా వినండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy అన్నారు. ఇప్పుడు బోత్ సైడ్స్ 2xyని మనం యాడ్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy అనేది వస్తుంది. ఓకేనా? ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ లాగా ఉంది కదా, దీన్ని మనం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 2 27xy. ఓకేనా? ఇప్పుడు బోత్ సైడ్స్ మనం లాగరిథం అప్లై చేస్తే log x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log 27xy అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పవర్ రూల్ ఉపయోగిద్దాం. log x పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x అనే రూల్ ఉపయోగిస్తే దీన్ని మనం 2 log x ప్లస్ వై అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ది ప్రొడక్ట్ రూల్ ఉపయోగిస్తే log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y అనేది ఇక్కడ ఉపయోగిస్తే log 27 ప్లస్ log x ప్లస్ log y అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 27ని మనం 3 క్యూబ్ లాగా రాయొచ్చు కదా. 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు log 3 క్యూబ్ ప్లస్ log x ప్లస్ log y. ఇక్కడ మళ్ళీ పవర్ రూల్ ఉపయోగిస్తే దీన్ని మనం 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని రాయొచ్చు. ఓకేనా? 2 log ఆఫ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అనేది మనం ప్రూవ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే 6th ప్రాబ్లం. log of x plus y by 3 is equal to 1 by 2 of log x plus log y అని ఉంటే then find the value of x by y plus y by x అని అడిగారు. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. log of x plus y by 3 is equal to 1 by 2 of log x plus log y. మనకు ఆల్రెడీ ప్రొడక్ట్ రూల్ తెలుసు. log xy అంటే log x ప్లస్ log y అని రాసుకోవచ్చు. ఓకేనా? అది ఇక్కడ యూస్ చేద్దాం. log of x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 log xy. ఓకేనా? ఇప్పుడు మనకి పవర్ రూల్ తెలుసు. log x పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x అని. ఇది m ఇంటూ log x ఫామ్లో ఉంది కదా, దీన్ని మనం log x పవర్ m ఫామ్లో రాసుకుందాం. log x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు log xy పవర్ 1 బై 2. పవర్ 1 బై 2 అంటే రూటే కదా. log x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ రూట్ xy. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వాల్యూ ఈక్వల్ అని చెప్పొచ్చు కదా. x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ xy. ఓకేనా? దీన్నే మనం x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 రూట్ xy అని రాయొచ్చు. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9 xy వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 9xy అనేది వస్తుంది. ఈ 2xy పంపిస్తే 7xy మిగులుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. ఓకేనా? ఇప్పుడు ఈ xyని పంపిస్తే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 7 అనేది వస్తుంది. దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 7 అని రాయొచ్చు. ఈ ఎక్స్ ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇఫ్ 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y అన్నారు. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అన్నారు కదా, దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో రాసుకుంటే log 1000 to the base 2.3 is equal to x. ఓకేనా, నెక్స్ట్ ఇది 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అన్నారు. దీన్ని కూడా లాగరిథమిక్ ఫామ్లో రాసుకుంటే log 1000 to the base 0.23 ఈజ్ ఈక్వల్ టు y. ఓకేనా, ఇప్పుడు x వాల్యూ y వాల్యూ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే 7th ప్రాబ్లం 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y అని అడిగారు. ఇది ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000, దీన్ని మనం 2.3 ఈజ్ ఈక్వల్ టు 1000 పవర్ 1/x అని రాసుకోవచ్చు కదా. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో రాసుకుంటే log 2.3 టు ద బేస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1/x అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000, దీన్ని కూడా మనం 0.23 ఈజ్ ఈక్వల్ టు 1000 పవర్ 1/y అని రాసుకోవచ్చు. దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి రాసుకుంటే 0.23 టు ద బేస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1/y అనేది వస్తుంది. ఇప్పుడు 1/x మైనస్ 1/y ఎంత అని అడిగారు కాబట్టి log 2.3 టు ద బేస్ 1000 మైనస్ log 0.23 టు ద బేస్ 1000. మనకి ఆల్రెడీ కోషంట్ రూల్ తెలుసు, log x బై y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y అని. ఇది log x మైనస్ log y ఫామ్లో ఉంది, దీన్ని log ఆఫ్ x బై y ఫామ్లో రాసుకుందాం. log ఆఫ్ 2.3 బై 0.23 టు ద బేస్ 1000 అనేది వస్తుంది. ఓకేనా, దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే log ఆఫ్ ఇక్కడ 0.1 మిగులుతుంది డినామినేటర్లో. ఎలా అంటే ఇక్కడ చూద్దాం, 2.3ని 2.3 ఇంటూ 0.1 అనుకుందాం, 0.23నేమో 2.3 ఇంటూ 0.01 అనుకుందాం. ఈ 23 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక 0.1 పోతే డినామినేటర్లో 0.1 మిగులుతుంది. ఓకేనా, టు ద బేస్ 1000. 1/0.1 అంటే 0.1 అంటే ఎంత, 1/10. ఈ 10 పైకి వస్తే 10, log 10 టు ద బేస్ 1000. ఓకేనా, 10 అని మనం ఎట్లా రాసుకోవచ్చు, 1000 పవర్ 1/3 అని రాసుకోవచ్చు కదా. 1000 పవర్ 1/3 అంటే 10 క్యూబ్ హోల్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఈ 3 క్యాన్సిల్ అయితే 10 కదా వచ్చేది. కాబట్టి 10ని మనం 1000 పవర్ 1/3 అని రాసుకోవచ్చు. log 1000 పవర్ 1/3 టు ద బేస్ 1000. ప్లేస్ లేదని ఇక్కడే రాస్తున్నాను. ఇది ఏ log x పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x ఈ ఫామ్లో ఉంది కదా. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 1/3 log 1000
టు ద బేస్ 1000 అని రాసుకోవచ్చు. లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు కదా. దాన్ని బట్టి ఇది మొత్తం 1 అయిపోయింది. ఫైనల్గా మనకు ఉండే వాల్యూ 1/3. కాబట్టి 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత? 1/3. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇఫ్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/1 మైనస్ ఎక్స్. దీన్ని బోత్ సైడ్స్ లాగరిథం తీసుకుంటున్నా. log 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు log 3/1 మైనస్ ఎక్స్. ఇవి రెండు log x పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x. log x పవర్ m ఫామ్లో ఉన్నాయి కదా. అప్పుడు ఇది ఉపయోగించుకుంటే దీన్ని మనం x ప్లస్ 1 log 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ log 3 అని రాసుకోవచ్చు. మల్టిప్లై చేస్తే x log 2 ప్లస్ log 2 ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ x log 3 అని వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేద్దాం. ఈ మైనస్ ఎక్స్ లాగ్ 3ని పంపించేసి log 2ని పంపిస్తే x log 2 ప్లస్ x log 3 ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2 అనేది మనకు వస్తుంది. ఇక్కడ xని కామన్ తీద్దాం. x ఆఫ్ log 2 ప్లస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2. ఓకేనా. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు log m ప్లస్ log n ఈజ్ ఈక్వల్ టు log m ఇంటూ n. అది ఇక్కడ అప్లై చేద్దాం. ఇంకోటి ఏంటి అంటే log x బై y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. ఇది ఈ ఫామ్లో ఉంది. ఇది యూజ్ చేసుకుంటే ఫైనల్గా ఇది ఏమవుతుంది అంటే x ఆఫ్ log 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు log 3/2 అనేది మనకు వస్తుంది. ఓకేనా. log 3/2 అనేది వస్తుంది. దీన్ని మనం x log 3 2 6 అనుకుంటే log 3/2. ఈ log 6ని పంపిస్తే x ఈజ్ ఈక్వల్ టు log 3/2 డివైడెడ్ బై log 6 అనేది మనకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా. ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇది x వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.5లో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే log 2 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ జస్టిఫై అన్నారు. ఇక్కడ 2 పార్ట్స్ లాగా ఉంది 9th ప్రాబ్లం అనేది. ఫస్ట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, సెకండ్ పార్ట్ చాలా ఈజీ. ఓకేనా. ఫస్ట్ పార్ట్ మాత్రం జాగ్రత్తగా వినండి. ఓకేనా. log 2 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అన్నారు. ఓకేనా. ఫస్ట్ మనకి ఏమొస్తుంది అంటే మనకి log 1 వాల్యూ తెలుసు, log 10 వాల్యూ తెలుసు. ఇక్కడ మనకి బేస్లో ఏమి ఇవ్వలేదు అంటే బేస్ 10 ఉందని అజ్యూమ్ చేసుకోవాలని ఇదివరకే చెప్పాను. ఓకేనా. log 1 టు ద బేస్ 10 అంటే 0. ఎందుకంటే log 1 టు ఎనీ బేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫార్ములా మన దగ్గర ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే log a టు ద బేస్ a, ఇది సేమ్ ఉంటే మనకి 1 అనేది వస్తుంది లాగరిథం వాల్యూ. సో log 10 టు ద బేస్ 10 వాల్యూ ఎంత? 1. ఇప్పుడు log 1 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది. log 10 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. 2 అనేది 1కి 10కి మధ్యలో ఉంటుంది. కాబట్టి log 1 లెస్ దాన్ log 2 లెస్ దాన్ log 10. ఓకేనా. ఇది మనకు వస్తుంది. log 1 వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. log 10 వాల్యూ 1 వచ్చింది. కాబట్టి దీని నుంచి మనకి ఏం అర్థమవుతుందంటే log 2 వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది అని అర్థమవుతుంది. మన అజంప్షన్ ఏం తీసుకుందాం అంటే log 2 అనేది రేషనల్ నెంబర్ అనుకుందాం. log 2 అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే దాన్ని మనం p/q ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు.
log 2 is equal to p by q where q not equal to 0. ఇట్లా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? ఇట్లా రిప్రజెంట్ చేసినప్పుడు p qలు ఎట్లా ఉంటాయో చూద్దాం. దీన్నే మనం 0 లెస్ దాన్ p by q లెస్ దాన్ 1 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ కనుక 0కి 1కి మధ్యలో ఉంటే డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూమరేటర్ అని మనం చెప్పొచ్చు కదా. ఓకేనా? ఇది మనకు వచ్చింది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు అంటే ఇక్కడ బేస్ 10 ఉందనుకుందాం. దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 10 పవర్ p by q ఈజ్ ఈక్వల్ టు 2 అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి 10 పవర్ 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంటే ఇది రూట్ అని అర్థం కదా. ఈ 2 ఇక్కడికి వెళ్తే పవర్ అవుతుంది. 10 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అనేది మనకు వస్తుంది. అలాని ఈ క్యూనిట్ పంపిస్తే 10 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q అనేది మనకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ది 10ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? 2 into 5 లాగా రిప్రజెంట్ చేయొచ్చు. 2 into 5 హోల్ పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q అనేది మనకు వస్తుంది. ఇక్కడ 2 పవర్ p ఇంటూ 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q. దీన్ని కనుక కింద తీసుకొచ్చినట్లయితే 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q బై 2 పవర్ p అనేది మనకు వస్తుంది. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ వాడి 2 పవర్ q మైనస్ p అని రాసుకోవచ్చు. ఓకేనా? ఫైనల్గా మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q మైనస్ p అనేది రిజల్ట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఇది 5s యొక్క పవర్స్లో ఉంది, ఇదేమో 2s యొక్క పవర్స్లో ఉంది. మనం ఎప్పుడైనా చూసినట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, 2 ఆడ్ నెంబర్స్ని కనుక మనం ప్రొడక్ట్ చేసినట్లయితే మనకి రిజల్ట్గా వచ్చేది ఏంటిది అంటే ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 ఆడ్ నెంబర్స్. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చేది 15, అది కూడా ఆడ్ నెంబరే. ఓకేనా? అలానే 2 ఈవెన్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. 2 into 4 8. ఈ రెండు ఈవెన్ నెంబర్సే, ఇది కూడా ఈవెన్ నెంబరే. అట్లా ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ వస్తుంది కాబట్టి దీని మొత్తం రిజల్ట్ ఇది ఆడ్ నెంబర్ అయి ఉండిద్ది. ఓకేనా? ఇది ఈవెన్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంటే 2 2 2 2 అట్లా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈవెన్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కాబట్టి ఇది మొత్తం అనేది ఈవెన్. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఆడ్ నెంబర్ ఉంది, ఆర్హెచ్ఎస్లో ఈవెన్ నెంబర్ ఉంది. ఇట్లా పాసిబుల్ కాదు కదా. ఈ రెండు ఈక్వల్ అయి ఉండాలి కదా. వస్తే 2 ఆడ్ రావాలి, లేకపోతే 2 ఈవెన్ రావాలి. కానీ మనకి ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ వచ్చింది. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే మనం log 2 అనేది రేషనల్ అని తప్పుగా ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి log 2 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్ అని మనం రిజల్ట్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. log 10 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై అని అడిగారు. సారీ, ఇది log 100. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం బేస్ ఇవ్వలేదు కాబట్టి మనం log 100 రేషనలా ఇర్రేషనలా అని అడిగారు. ఇక్కడ బేస్ ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకపోతే మనం 10 అని అస్యూమ్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? log 10 స్క్వేర్ టు ద బేస్ 10 అని రాయొచ్చు. మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. log a పవర్ m టు ద బేస్ b ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a టు ద బేస్ b అని రాయొచ్చు. ఓకేనా? ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తే 2 log 10 టు ద బేస్ 10 అనేది మనం రాయొచ్చు. ఇక్కడ log a టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉంది కదా. కాబట్టి దాన్ని ఇక్కడ యూజ్ చేస్తే 2 into 1 అనేది వస్తుంది. కాబట్టి log 100 టు ద బేస్ 10 ఈజ్ 2 అనేది మనకు వస్తుంది. ఇది ఒక రేషనల్ నెంబరే కదా. 2ని మనం p by q ఫామ్లో 2/1 అని రిప్రజెంట్ చేయొచ్చు కదా. కాబట్టి ఇది రేషనల్ నెంబర్. సో log 100 అనేది రేషనల్ అని మనం చెప్పొచ్చు. ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 1.5 మొత్తం పూర్తయిపోయింది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.